నల్గొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా చేయడంలో మిషన్ పరివర్తనగా ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మాణాలను యువతకు, ప్రజలకు వాటి నిర్మూలనపై అవగాహన కల్పించడంపై కేతపల్లి మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతేజ కార్యక్రమం ప్రారంభించామన్నారు. యువత ఉత్తేజంతో ఉంటే గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలు ప్రజలకు అవగాహన, ముఖ్యంగా గంజాయి మాదక ద్రవ్యాలు అరికట్టవచ్చునని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఒక మండలానికి ఒక యువతేజం టీంను ఏర్పాటు చేసి వారిని క్రీడల్లో గెలిచిన వారికి బహుమతులను అందించడం జరుగుతుందని తెలిపారు. మారుమూల గ్రామాలలో ఉన్న గ్రామాలన్నింటినీ మండల స్థాయిలో వెలికి తీసి క్రీడాకారులను ప్రోత్సహించడం మాకు చాలా గర్వకారంగా ఉంది. ప్రధానంగా గంజాయి రహితాన్ని నిర్వహించే విధంగా మిషన్ పరివర్తన యువతేజమని ఎస్పీ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మేము క్రీడాకారులం వచ్చి ఆట ఆడుతుండడం అనగా మా కేతపల్లి ఎస్ఐ గారు, శాలిగారు సిఐ గారు వచ్చి మాకు ప్రోత్సహించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిషన్ పరివర్తన అనేది నల్గొండ ఎస్పీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం. ఇందులో ఏంటంటే నల్గొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. దీంట్లో ఓన్లీ పోలీస్ యంత్రాంగంతో ఒకటే కాకుండా జిల్లా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే వితౌట్ సపోర్టింగ్ జనరల్ పబ్లిక్ అండ్ పీపుల్ సపోర్ట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. కాబట్టి నల్గొండ జిల్లాలో గంజాయి శాశ్వతంగా నిర్మూలన చేయాలంటే ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లేని పోలీస్ అయి కదిలి రావాలి. దానికి ప్రజలందరి సహకారం కోసం ఈ యొక్క కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కబడ్డీ పోటీలో కూడా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి అనేది దీని యొక్క పరిణామాలు అనేది గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో మొత్తం తెలియాలి. దీని గురించి అవగాహన ఉండాలనేది అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మారుమూల గ్రామాలలో ఉన్న గ్రామాలన్నింటినీ మండల స్థాయిలో వెలికి తీసి క్రీడాకారులను ప్రోత్సహించడం మాకు చాలా గర్వకారంగా ఉంది. ప్రధానంగా గంజాయి రహితాన్ని నిర్వహించే విధంగా మిషన్ పరివర్తన యువతేజమని